హాయ్ ఎవ్రీవన్. ప్రతి సంవత్సరం జనవరి మంత్ని మనము సర్వైకల్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్గా సెలబ్రేట్ చేసుకుంటాము. ఈరోజు మనం సర్వైకల్ క్యాన్సర్ గురించి తెలుసుకుందాము. నా పేరు డాక్టర్ ప్రసాద్ రెడ్డి, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అట్ అపోలో స్పెషాలిటీ హాస్పిటల్స్, నెల్లూరు. భారతదేశంలో మహిళల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తున్న క్యాన్సర్లలో సర్వైకల్ క్యాన్సర్ మొదటిది. ఇది మన దేశంలో పేద మరియు మధ్యతరగతి ఆడవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. మన దేశంలో అవగాహన లోపం వల్ల అధిక కేసులు నమోదవుతున్నాయి, అలాగే అధిక మరణాలు జరుగుతూ ఉన్నాయి. ఇది నివారణ చేయగలిగిన క్యాన్సర్. ఈ క్యాన్సర్ రావడానికి మెయిన్ కారణం హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్. సో దీనికి ఈ సర్వైకల్ క్యాన్సర్కి వ్యాక్సిన్ ఉంది. ప్రతి ఆడవారు 9 నుంచి 14 సంవత్సరాల వయసులో 2 డోస్ వ్యాక్సిన్ వేసుకుంటే 95 నుంచి 99% వరకు ఈ క్యాన్సర్ రాకుండా మనం చేసుకోవచ్చు. ముందస్తు గుర్తింపు సాధ్యమైన క్యాన్సర్ అంటే ప్రతి సంవత్సరం 40 సంవత్సరాలు దాటిన ఆడవాళ్ళు ప్యాప్స్మియర్ టెస్ట్ చేయడం వల్ల క్యాన్సర్ ముందు స్టేజ్ కానీ లేదంటే ఎర్లీ స్టేజ్లో కానీ ఐడెంటిఫై చేసి క్యాన్సర్ని మనం జయించవచ్చు. చివరిగా ఆడవాళ్ళు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుంది. అందువలన ప్రతి మహిళ క్యాన్సర్ పట్ల అవగాహన పొంది హెచ్పివి టీకాలు వేయించుకొని నిర్ణయించిన టెస్టులు చేయించుకునేసి క్యాన్సర్ని జయించవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.